ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. విమాన ప్రమాదాలు 5 రకాలుగా ఉంటాయన్నారు ఎయిర్ ఫోర్స్ గ్రూప్ రిటైర్డ్ కెప్టెన్ ప్రసాద్. అత్యంత సురక్షితమైన విమానంగా బోయింగ్ 787 పేరు సంపాదించిందన్నారు. టేకాఫ్ అయిన నిమిషంలోపే జరిగిన ప్రమాదంపై ఇప్పుడు ఏం మాట్లాడినా ఊహాజనితమే అవుతుందన్నారు. ఎలాంటి ప్రమాదమైనా బ్లాక్ బాక్స్లో నిక్షిప్తమై ఉంటుందన్నారు. 2 రకాల బ్లాక్ బాక్సుల్లో డిజిటల్ బ్లాక్ బాక్స్ కీలకమంటున్న ఎయిర్ ఫోర్స్ గ్రూప్ రిటైర్డ్ కెప్టెన్ ప్రసాద్తో మా ప్రతినిధి శేఖర్ ఫేస్ టు ఫేస్. అహ్మదాబాద్ విమాన ఘటన ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. ప్రమాదం ఇంత జరగడానికి కారణాలు ఏంటి అన్నటువంటి అంశాల మీద వివిధ రకాల విశ్లేషణలు జరుగుతూ ఉన్నాయి. అసలు జరిగేటువంటి ప్రమాదాలు ఎట్లా జరుగుతాయి, ఎలాంటి కారణాల వల్ల జరుగుతాయి, తర్వాత ఎలాంటి టెక్నికాలిటీస్ ఉంటాయన్నటువంటి అంశం మీద మనతో మాట్లాడేందుకు రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ వింగ్ కమాండర్ ప్రసాద్ ఉన్నారు. సార్, గ్రూప్ కెప్టెన్ ప్రసాద్. సార్ ఎట్లా అంటే ఇట్లాంటి బోయింగ్ విమానాలు చాలా టెక్నికాలిటీలో చాలా సురక్షితమైనటువంటి విమానాలుగా వీటికి పేరుంటుంది. ఎట్లా జరుగుతుంటాయి ఇట్లాంటి ఘటనలు? చాలా దిగ్భ్రాంతికరించే విషయం అండి. మన జూన్ 12వ తారీఖు అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి 171 బోయింగ్ 787 ఫ్లైట్ ఇట్లాంటి ఈ విధమైన యాక్సిడెంట్ చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అండి. ఎందుకంటే టేకాఫ్ ఇనిషియల్ స్టేజ్లో టేకాఫ్ అయిన వితిన్ 30-40 సెకండ్స్ లోపు ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ అవటం అనేది ఇదే మొట్టమొదటిదండి. బోయింగ్ 787లో కూడా ఇది మొట్టమొదటి యాక్సిడెంట్ అనమాట. బోయింగ్ 787 ఇప్పుడు వరకు 1100 విమానాలను ప్రొడ్యూస్ చేసింది. మన ఎయిర్ ఇండియా దగ్గర కూడా దాదాపు 34 వరకు ఉన్నాయి. ఇప్పుడు అవి చాలా సేఫ్ ఎయిర్క్రాఫ్ట్స్ అండి. దీంట్లో ఈ ప్రమాదాలు జరగడానికి ముఖ్యంగా ఒక 5 కారణాలు ఉంటాయండి. మనం ఇప్పుడు జరిగిన అన్ని యాక్సిడెంట్లు కానీ అనలైజ్ చేసుకుంటే 100లో 50% యాక్సిడెంట్స్ హ్యూమన్ ఎర్రర్ వల్ల జరుగుతాయండి. హ్యూమన్ ఎర్రర్లో 2 ఉంటాయండి. హ్యూమన్ ఎర్రర్ పైలట్ అండ్ హ్యూమన్ ఎర్రర్ నాన్ పైలట్. అంటే పైలట్ చేసే తప్పుదల వల్ల, తర్వాత నాన్ పైలట్స్ అంటే ఏటీసీ స్టాఫ్, తర్వాత గ్రౌండ్ టెక్నికల్ స్టాఫ్, తర్వాత గ్రౌండ్ హ్యాండ్లర్సు, ఈ విధమైనవండి. ఆ తర్వాత వచ్చేవి 20% ఏదైనా మెటీరియల్ డిఫెక్ట్స్ అండి. ఏదైనా ఇంజన్ ఫెయిల్యూర్స్ కానీ, తర్వాత ఎనీ మెటీరియల్ ఫెయిల్యూర్స్ వల్ల కానీ జరగడానికి కూడా అవకాశం ఉందండి. ఆ తర్వాత ఒక 10% వరకు బర్డ్ హిట్స్ అండి. బర్డ్ హిట్స్ అంటే ఏవియేషన్లో కూడా అవి కూడా మన చేతిలో ఉండవు. ఏమన్నా విమాన పక్షులు కానీ ఢీకుంటే వాటి వల్ల, ఎందుకంటే విమానం హైటు, తర్వాత విమానం యొక్క వెయిట్, తర్వాత దాని స్పీడు వల్ల చిన్న బర్డ్ దానికి గుద్దుకున్నా కానీ అది చాలా ఇంపాక్ట్ అవుతుంది. విమానం కూలిపోవడానికి కూడా కారణం అవుతుంది, ఇంజిన్ పాడైపోవడానికి కూడా. ఆ తర్వాత ఏమైనా సాబిటేజ్ ఎలిమెంట్ అండి. 10% వీ కాంట్ రూల్ అవుట్ ఎనీ సాబిటేజ్. సాబిటేజ్ అంటే 2 రకాలుగా చేస్తారు. ఏదన్నా షోల్డర్ వెపన్స్ పట్టి దాన్ని షూట్ చేయటం, మిసైల్స్ పట్టి చిన్న బయట ఉండి, తర్వాత లేదా రేడియో కమ్యూనికేషన్స్ని తర్వాత జామ్ చేయటం అనమాట. ఇప్పుడు మీరు విమానంలో కూర్చున్నప్పుడు టేకాఫ్ టైంలో మొబైల్స్ ఆఫ్ చేయమంటారు, ఎందుకంటే అవి రేడియో నావిగేషన్ సిస్టమ్తో ఇంటర్ఫియర్ అవుతాయి అని. అదేవిధంగా ఎవరైనా మా తీవ్రవాదులు ఏదైనా సాబిటేజ్ చేయదలిస్తే వాళ్ళు ఈ బోయింగ్ 787 ఎయిర్క్రాఫ్ట్ సంబంధించినటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్క్యూట్స్ని బ్రేక్ చేయగలిగే జామర్స్ని పెట్టుకొని బయట నుంచి కూడా దాన్ని ఆపరేట్ చేసి జామ్ చేయొచ్చు అండి. అది రిమోట్ పాసిబిలిటీ అండి. తర్వాత ఫ్యూయల్ కంటామినేషన్, అది కూడా సాబిటేజ్ అనమాట. ఎవరైనా ఇప్పుడు ఈ ఫ్యూయల్ రీఫిల్లింగ్ దాంట్లో మన ఏటీఎఫ్ అంటారు, దాన్ని విమానంలో వాడే ఇంధనాన్ని, ఆ ఏటీఎఫ్ ఫ్యూయల్లో మనం వేరే ఏదైనా ఫారిన్ ఏదైనా యాసిడ్ కానీ లేకపోతే షుగర్ కానీ మిక్స్ చేశారనుకోండి, అది కంటామినేట్ అయిపోతుంది, అప్పుడు ఇంజిన్ సీజ్ చేస్తుంది అనమాట. సో అలాంటివి కూడా జరగడానికి ఆస్కారం. అవన్నీ రిమోట్ అనమాట, ఎందుకంటే అన్నీ కూడా ఇవి సీసీటీవీస్ పర్యవేక్షణలో జరుగుతాయి అనమాట. కాబట్టి ఎవరైనా సాబిటేజ్ చేయాలంటే ఇన్సైడ్ ద ఎయిర్క్రాఫ్ట్ హ్యాంగర్స్లో కానీ, ఇన్సైడ్ ద ఎయిర్ఫీల్డ్లో కానీ ఇవన్నీ దొరికిపోతారు. ఈ కారణాల్లో ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు నిన్ననే మనకి బ్లాక్ బాక్స్ అనేది రికవర్ అయిందండి. ఈ బ్లాక్ బాక్స్ అంటే యాక్చువల్గా ఇది బ్లాక్ కలర్లో ఉండదు, ఇది ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఇవి 2 ఉంటాయండి. ఒకటేమో సివిఆర్ అంటారు. సివిఆర్ అంటే కాక్పిట్ వాయిస్ రికార్డరు. రెండోదేమో ఫ్లైట్ డేటా రికార్డరు. ఈ ఫ్లైట్ డేటా రికార్డర్ అనేది డిజిటల్లో ఉంటుందండి, డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ అంటారు. ఈ 2 చాలా ముఖ్యమైనవండి ఇన్వెస్టిగేషన్కి. ఎందుకంటే ఇప్పుడు కాక్పిట్ వాయిస్ రికార్డర్ అంటే కాక్పిట్ లోపల పైలట్
ఏటీసీకి కానీ తర్వాత వేరే విమానానికి కానీ రేడియో కంట్రోల్ ద్వారా ఏం మాట్లాడుతుందో అది రికార్డ్ అవుతుంది. అదే కాకుండా కాక్పిట్ లోపల వాళ్ళ ప్రైవేట్ సంభాషణలు వాళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారు అవన్నీ కూడా రికార్డ్ అవుతాయి వాయిస్ రికార్డులో. దాన్ని సివిఆర్ అంటారు. రెండోది డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్. అది చాలా ఇంపార్టెంట్ అండి. డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ అనేది ఎయిర్క్రాఫ్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి దాని పారామీటర్స్ అన్నీ రికార్డ్ అవుతుంటాయి మినిట్ టు మినిట్. అది స్టార్ట్ అయినప్పుడు ఎయిర్క్రాఫ్ట్ ఎంత స్పీడ్లో ఉంది, తర్వాత నెక్స్ట్ మినిట్లో ఎంత స్పీడ్లో ఉంది, తర్వాత ఎంత ఆల్టిట్యూడ్ హైట్లో ఉంది, తర్వాత ఈ ఫ్లైట్ డేటా మొత్తం కూడా ప్రతి క్షణము అది రికార్డ్ చేసి దగ్గర ఉంచుతుంటుంది అనమాట. ఎప్పుడు కూడా 2 ఇంజన్లు ఉన్నటువంటి విమానం ఒకటి ఫెయిల్ అయితే ఇంకోటి అందుబాటులో ఉంటుంది. కానీ ఇక్కడ 2 ఖరాబ్ అయినాయా లేదా అన్నది క్లారిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది బ్లాక్ బాక్స్లో అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయంటారు. ఎందుకంటే ఎప్పుడు జరగని అంతు చిక్కని ప్రమాదం ఇప్పుడు జరిగింది కాబట్టి. తప్పకుండా అండి. బ్లాక్ బాక్స్లో మీరు చెప్పినప్పుడు డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ ఏదైతే ఉందో అది ప్రతిదీ ఎయిర్క్రాఫ్ట్ ఆన్ చేసినప్పటి నుంచి ఒక్కొక్క ఎయిర్క్రాఫ్ట్ ఆన్ చేసినప్పుడు కొన్ని పారామీటర్స్ ఫాలో అవ్వాలి పైలట్స్. అవన్నిటిని వాళ్ళు ఆన్ చేస్తూ ఉంటారు ఒక్కొక్కటి ఆల్టిట్యూడ్ కోసము, స్పీడ్ కోసము. అవన్నీ రికార్డ్ అవుతూ ఉంటాయి. అంటే ప్రతి సెకండ్లోనూ ఎయిర్క్రాఫ్ట్ ఈ హైట్లో ఉన్నప్పుడు ఎంత స్పీడ్ ఉండాలి, తర్వాత ఎంత హైట్ మెయింటైన్ చేయాలి ఈ సెకండ్లో, ఇవన్నీ దాంట్లో ఉంటాయి. కాబట్టి ఒకవేళ అవి ఫాలో కాకపోతే ఎందుకు ఫాలో కాలేదు, వీళ్ళు ఒకవేళ బటన్ ప్రెస్ చేసినా కానీ అది రెస్పాండ్ కాలేదంటే ఆ పలానా పార్ట్ అనేది మాల్ ఫంక్షన్ తెలిసిపోతుంది. ఇప్పుడు ఒక హైట్లో వెళ్ళగానే అంత స్పీడ్ మెయింటైన్ చేయాలి. అది ఒక 80 km/h, తర్వాత 100 km, తర్వాత 500 km. ఇది ప్రయాణిస్తున్నప్పుడు కూలినప్పుడు మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 350 to 400 km/h ఉంది. సో ఇది మ్యాక్సిమం స్పీడు 1000+ వెళ్తుంది, 1200 km/h. సో ప్రతి ఎలివేషన్లో అంటే హైట్లో ఎంత స్పీడ్ మెయింటైన్ చేయాలనేది ఉంటుంది. సో అవి ఫాలో అవుతుందా లేదా కూడా తెలిసిపోతుంది ఈ ఫ్లైట్ డేటా రికార్డర్లో. ఒకవేళ ఫాలో కాకపోయిందంటే ఏదైనా మెటీరియల్ ఫెయిల్యూర్ అయిందా అనేది కూడా మనకు తెలియవస్తుంది. మొత్తానికి బ్లాక్ బాక్స్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తే కానీ అక్యురేట్గా జరిగినటువంటి సంఘటన ఎట్లా జరిగింది, ప్రమాదం ఏ రకంగా జరిగింది అన్నటువంటి సమాచారం బయటికి తెలిసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆలోపు ఏది మాట్లాడినా కూడా ఊహాజనితమే అన్నట్లుగా వింగ్ కమాండర్ గ్రూప్ ప్రసాద్ గారు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నాయుడుతో శేఖర్, సాక్షి టీవీ, హైదరాబాద్.